దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. బాగున్నారా? క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. చాలా చక్కని సమయంలో ఉన్నాం. మనము రోజంతా అనేక పనులలో నిమగ్నమైపోయి అలసిపోయి ఉంటాం. ఈ సమయంలో మనం దేవుడి సన్నిధిలో కూర్చుందాం. ఈ పాట ద్వారా మన దేవాతి దేవుణ్ణి ఆరాధిద్దాం. మీ కను పాపవలె నన్ను కాచి నీ చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి నీ చెదరక మోసావు స్తోత్రం. కౌగిలిలో దాచితివి స్తోత్రం. జీవితమును మేలుతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఎబెనేజరే, ఎబెనేజరే, ఇంతకాలం కాచితివే. ఎబెనేజరే, ఎబెనేజరే, నా తోడువై నడచితివే.
నిరాశతో ఉన్న నా దీన బ్రతుకును నీ కృపతో నింపితివి. నిరాశతో ఉన్న నా దీన బ్రతుకును నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివి. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కను పాపన కాచితివి. స్తోత్రం, 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. నిన్ను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి, ప్రభువా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయనా. ఈ రోజుని బట్టి, ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. మేము వింటున్న ఈ వాక్యం ప్రభువా మమ్మల్ని ఆత్మీయంగా బలపరచునుగాక, మా విశ్వాసాన్ని పెంపొందించునుగాక. అలాగే బలహీనంగా విశ్వాసంలో ఉన్న వాళ్ళు ఈరోజు బలపరచబడుదురుగాక. యేసు నామంలో అడిగి వేడుకొంచున్నామా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మనం అనేక మార్లు మన విశ్వాస జీవితంలో నడుస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మన జీవితంలో జరగకూడని సంఘటనలు జరిగినప్పుడు మన విశ్వాస జీవితంలో బలహీనపడతాం. ఆ విశ్వాస జీవితంలో బలహీనపడ్డప్పుడు మనము కొన్నిసార్లు చేయకూడని తప్పులు మనం చేస్తాం. కొన్నిసార్లు ఆ విశ్వాసం నుంచే పక్కకి వైదొలిగే సందర్భాలు ఎన్నో మన జీవితంలో కనబడతాయి. కానీ బైబిల్ చెప్తుంది, మనం హీబ్రులకు రాసిన లేఖ 11వ అధ్యాయం మొత్తము చదివితే అక్కడ అందరూ విశ్వాస వీరుల గురించి రాయబడుతుంటుంది. ఇజ్రాయేలీ ప్రజలు కావచ్చు, పాత నిబంధనల ప్రవక్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ పోరాటాన్ని, వాళ్ళు ఎదుర్కొన్న పోరాటాలన్నీ కూడా విశ్వాసముతోనే వాళ్ళు జయించారు అనే మాటని అక్కడ మనం చదువుతూ ఉంటాం. ఇక్కడ మనము 2వ దినవృత్తాంతములు 2 క్రానికల్స్ మనము 14, 15, 16 అధ్యాయాలు మనం చదివినట్లయితే ఇక్కడ ఒక రాజు గురించి రాయబడి ఉంటుంది. ఆ రాజు పేరే ఆసా. ఈ ఆసా అనే రాజు యూదా ప్రాంతాన్ని ఆయన రాజుగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఈయన తాత ఎవరంటే రెహోబాము, ఈయన తండ్రి ఎవరంటే అబిజా. అయితే ఆసా ఎందుకు అంత ప్రాముఖ్యమైన వాడు అంటే, ఆయన తాత అయిన రెహోబాము దేవుడికి వ్యతిరేకంగా అనేక పాపములు చేశాడు. ఆరాధన పద్ధతి విషయంలో కావచ్చు, పరిపాలన విషయంలో కావచ్చు,
ఆయన మొత్తము కూడా ప్రజల్ని ఆయన ఇష్టానుసారంగా ఆయన పరిపాలిస్తూ వచ్చాడు. అటు ఆత్మీయంగా ఇటు లోకపరంగా రెహోబాము ఆయన కొడుకైన అబిజా వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఇష్టానుసారంగా పరిపాలించినట్లుగా మనం బైబిల్లో చదువుతున్నాం. అయితే ఆసా జాగ్రత్తగా గమనించాడు. నా తాత పరిపాలనలాగా రెహోబాము నా తాత పరిపాలనలాగా నేను ఉండకూడదు, నా తండ్రి అబిజా పరిపాలనలాగా నా పరిపాలన ఉండకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చాడు. 2 దినవృత్తాంతములు 14వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం. ఆసా దేవుడికి ఏది ఇష్టమైందో దాన్ని మాత్రమే చేయడానికి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. హీ డిడ్ వాట్ ఎవర్ వాజ్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అనే మాట ఉంటుంది. సో ఆసా చాలా ఆరాధన పద్ధతులని మార్చేశాడు. దేవుడికి ఏది ఇష్టమో అది మాత్రమే చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. సుమారు 10 సంవత్సరాలు ఆ యూదా ప్రాంతాన్ని పరిపాలించాడు. చాలా విశ్వాసంలో వాళ్ళ తాత కావచ్చు, వాళ్ళ తండ్రి కావచ్చు, వీళ్ళిద్దరూ విశ్వాసంలో బలహీనులు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు విశ్వాసమే లేదు దేవుని యందు. కానీ ఆసాకి దేవుడి మీద ప్రగాఢమైన విశ్వాసం. ఆయన ఒక శాసనం తీసుకొస్తున్నాడు. అందరూ ఖచ్చితంగా దేవుడికి ఇచ్చే సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. ఒక నిబంధన తీసుకొస్తున్నాడు. అందరికీ, ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడికి మధ్య ఒక నిబంధన ఏర్పరుస్తున్నాడు. ఖచ్చితంగా అందరూ ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించాల్సిందే అని కొన్ని నియమాలు, నిబంధనలు తీసుకొని వస్తున్నాడు. అనేక మంచి పనులు ఆసా చేస్తూ వచ్చాడు. ఇంతగా విశ్వాసంలో బలంగా ఉన్న ఈ ఆసా క్రమముగా ఆయన కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. చిన్నగా ఆయనలో అవిశ్వాసం బహుశా వచ్చిండొచ్చు. ఈ అవిశ్వాసాన్ని బట్టే ఆయన కొన్ని చేయకూడని తప్పులు ఆయన జీవితంలో చేస్తూ ఉన్నాడు. ఆ తప్పులు చేస్తూ ఆయన తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఆయన తిరిగి ఎంత విశ్వాసంలో ఆయన బలహీనపడ్డాడు అంటే, మనం చదువుతున్నాము 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 2-3 వచనాలు చూసినట్లయితే, ఈ ఆసాకి తన చివరి జీవితంలో ఒక భయంకరమైన కాళ్ళకి ఒక వ్యాధి వస్తుంది. బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఇంత ప్రగాఢంగా విశ్వాసమున్న ఆసా, ఈ రాజు, ఆయనకి అనారోగ్యం వచ్చినప్పుడు, ఆయన కాళ్ళకి ఒక భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఆయన ఎక్కువగా డాక్టర్లని లేకపోతే వైద్యుల వైపు చూశాడు, కానీ ఆయన దేవుణ్ణి వెతకలేదు అన్న మాట రాయబడింది. ఎస్, మనం ఖచ్చితంగా మనకు అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్తాం, మనం ఆరోగ్యాన్ని ఆ మందులు వేసుకుంటాం, మనం ఆరోగ్యవంతులుగా అవుతాం. కానీ మొట్టమొదటిగా ఒక వ్యక్తి చేయాల్సింది ఏంటంటే, తనకు అనారోగ్యం వచ్చినప్పుడు మొదట దేవుడి వైపు చూడాలి, విశ్వాసంలో ఉన్న వ్యక్తి అయితే ఆసా ఆయనకి అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడి వైపు కంటే హీ డిడ్ నాట్ సీక్ గాడ్ బట్ హీ డిపెండెడ్ ఆన్ ద ఫిజిషియన్స్ అనే మాట రాయబడి ఉంటుంది. ఆయన ఎక్కువగా ఆయనని స్వస్థపరిచే డాక్టర్ల వైపే, మందుల వైపే చూశాడు, కానీ దేవుడిని వెతకలేదు. ఎందుకంటే విశ్వాసంలో బలహీనపడ్డాడు. బహుశా ఆయన తగిలిన ఎదురు దెబ్బలు కావచ్చు, నిరుత్సాహంలో, నిస్పృహలో కావచ్చు, బహుశా ఆయనకు అనారోగ్యం వచ్చినప్పుడు కావచ్చు, అనారోగ్యాన్ని బట్టి కావచ్చు, ఆయన విశ్వాసంలో బలహీనపడి ఉండొచ్చు. కానీ ఆసా, అంత గొప్ప విశ్వాసిగా ఉన్న ఆసా, ఆ రాజు దేవుణ్ణి వెతకకుండా వైద్యుల వైపు చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనం విశ్వాసంలో బలంగా ఉన్న వాళ్ళం కావచ్చు, ఆశాలాగా కొన్ని పరిస్థితులు మనకు రావచ్చు. ఈ పరిస్థితులలో మనం పరిస్థితుల వైపు చూస్తున్నాం, మన అనారోగ్యం వైపు చూస్తున్నాం, మన సమస్యల వైపు చూస్తున్నాం, మన శత్రువుల వైపు చూస్తున్నాం, కానీ నిన్ను స్వస్థపరిచే దేవుడి వైపు చూడట్లేదు, నిన్ను విడిపించే దేవుడి వైపు చూడట్లేదు, నీకు అన్ని విషయాల్లో విజయం ఇచ్చే దేవుడి వైపును చూడట్లేదు. ఒకసారి
అది అవిశ్వాసంతో ఉన్న వ్యక్తి మాత్రమే ఆయన మనుషుల మీద ఆధారపడతాడు, దేవుడి మీద కంటే. అవిశ్వాసంతో ఉన్న వ్యక్తి మాత్రమే మందుల మీద ఎక్కువ ఆధారపడతాడు, దేవుడి మీద కంటే. అవిశ్వాసంలో నడిచిన వ్యక్తే ఎక్కువగా మనుషుల సలహాల మీద ఎక్కువగా ఆధారపడతాడు, దేవుడి సలహాల కంటే. ఈరోజు నీ పరిస్థితులు నిన్ను విశ్వాసంలో బలహీనపరిచాయేమో, ఆశలాగా. కానీ ఈరోజు మళ్ళీ మనం దేవుడి వైపు చూద్దాం. మళ్ళీ మన విశ్వాసాన్ని మన దేవాతి దేవుడి మీద ఉంచుదాం. మళ్ళీ అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు, నీకు విజయంనిచ్చే దేవుడు యెహోవా నిస్సి మళ్ళీ ఆ స్థితి నుంచి నీకు విజయం ఇచ్చునుగాక. మళ్ళీ ఆ అనారోగ్యం నుంచి నీకు స్వస్థతనిచ్చునుగాక. నీ బలహీనమైన విశ్వాసం నుంచి నిన్ను మళ్ళీ విశ్వాసంలో బలపరచునుగాక. చాలామంది విశ్వాసంలో చాలా బలంగా ఉన్నవాళ్ళు చల్లారబడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకప్పుడు ఎక్కువగా ప్రార్థన చేసిన వాళ్ళు ఈరోజు ప్రార్థన చేయడం ఆపేసి ఉండొచ్చు. అది మీ విశ్వాసంలో బలహీనతగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఈరోజు మళ్ళీ తిరిగి మళ్ళీ దేవుని ఆరాధిద్దాం. కీర్తనకారుడు అంటాడు, కీర్తన 42:10 ఓ నా ఆత్మమా, నువ్వు ఏళ్ళ కృంగి ఉన్నావు, లేచి మళ్ళీ నీ దేవుని ఆరాధించు. ఓ మై సోల్, వై హ్యావ్ యూ బీన్ డిస్కరేజ్డ్ విత్ ఇన్ మీ? గెట్ అప్ అండ్ అగైన్ యు సర్వ్ ద లార్డ్, అగైన్ యు వర్షిప్ ద లార్డ్. మళ్ళీ లేచి నీ దేవుని ఆరాధించు. కీర్తన 42:10, 12 కీర్తనకారుడు అంటాడు. ఎందుకంటే కీర్తనకారుడు కూడా నిరుత్సాహం వల్ల, నిస్పృహ వల్ల ఆయన పడిపోయాడేమో అని ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం వింటూ ఉన్నాం. ఎస్, ఆసా ఒకప్పుడు విశ్వాసంలో బలముగా ఉన్న వ్యక్తి, దేవుడికి ఏది ఇష్టమైందో అదే చేసిన వ్యక్తి. కానీ కొన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఆసా, ఆ రాజు, విశ్వాసంలో బలహీనపడుతూ వచ్చాడు. ఆయనకు అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యుల వైపు ఎక్కువగా ఆధారపడ్డాడు, కానీ దేవుణ్ణి వెతకలేదు. బహుశా ఈరోజు మనము కూడా అలాంటి స్థితిలో మనం ఉన్నామేమో. ఇలాంటి పరిస్థితిలో మనం దేవుణ్ణి వెతుకుదాం. కానీ ఆసా కుమారుడైన యెహోషాఫాతును మనం చూస్తున్నాం. ఈ ఆసా కుమారుడైన యెహోషాఫాతుకి ఆయనకి సమస్య వచ్చినప్పుడు, ఆయనకి శత్రువులు ఆయన మీదికి దండెత్తి వస్తున్నప్పుడు యెహోషాఫాతు మొట్టమొదటిగా ఉపవాసం ఉండి దేవుని వెతికినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఆయన ఉపవాసం ఉండి దేవుని వెతికినప్పుడు మీరు 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం మనం చూసినట్లయితే యెహోషాఫాతుకి దేవుడు విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. వాళ్ళు యుద్ధము చేయలేదు. యెహోషాఫాతుతో దేవుడు అన్న మాట ఏంటంటే, నువ్వు యుద్ధము చేయకు, కానీ నేను ఈ పక్షాన నేను పోరాడుతా అన్నాడు. దేవుడు యెహోషాఫాతు పక్షాన పోరాడి యెహోషాఫాతుకి దేవుడు విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనం యెహోషాఫాతు లాగా, ఎస్, క్లిష్ట పరిస్థితిలో ఎలాగైతే ఆయనకి శత్రువులు ఆయన మీదకి వచ్చినప్పుడు ఉపవాసంతో ప్రార్థన చేసి ఆయన విజయాన్ని సాధించాడో, ఈరోజు నీ పరిస్థితుల్లో కూడా మళ్ళీ విశ్వాసంలో బలహీనపడ్డ నీవు మళ్ళీ విశ్వాసంలో బలపడి నువ్వు దేవుడి వైపు చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడనే మాటని చెప్తూ ఉన్నాను, యెహోషాఫాతుకి ఇచ్చినట్టుగా. ఈ వాక్యం విన్న మనం ఈ పాటని ప్రార్థనగా మార్చుకొని, ప్రభువా యెహోషాఫాతుకి విజయం ఇచ్చినట్లుగా ప్రభువా నాకు కూడా విజయమి. ప్రభువా యెహోషాఫాతుకి ఎలాగైతే ఆ యుద్ధంలో మీరే పోరాడి ఆయనకు విజయాన్ని ఇచ్చాడో, ప్రభువా నేనున్న ఈ పరిస్థితిలో కూడా ప్రభువా బలహీనంగా ఉన్నాను, నా పక్షాన పోరాడు ప్రభువా, నాకు కూడా విజయని ప్రభువా. ఈ అనారోగ్యం నుంచి విజయం కావాలి, ఈ యొక్క సమస్యల నుంచి నాకు విజయం కావాలి, నేను ఎదుర్కొంటున్న ఈ శత్రువుల నుంచి నాకు విజయం కావాలి. ఎస్, అలాంటి పాటను ప్రార్థనగా మార్చుకొని మనం ప్రార్థన చేద్దాం.
నిరాశతో ఉన్న నా దీన బ్రతుకును నీ కృపతో నింపితివి. నిరాశతో ఉన్న నా దీన బ్రతుకును నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివి. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కను పాపన కాచితివి. స్తోత్రం, 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. నిన్ను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఆస అనే రాజు ఆయన విశ్వాసంలో బలముగా ఉన్నప్పటికీ ప్రభువా ఆయన విశ్వాసంలో క్రమముగా బలహీనపడ్డాడు. ప్రభువా, బహుశా మేము అలా బలహీనులుగా ఉంటే ఈరోజు మమ్మల్ని బలపరచమని కోరుతున్నాం. ఆసా కుమారుడైన యెహోషాఫాతుకి ఎలాగైతే శ్రమలు వచ్చినప్పుడు ఎలాగైతే మీ మీద ఆధారపడి ఆయన విజయాలు చూశాడో మేము కూడా అలాగే మీ మీద ఆధారపడి మా జీవితంలో అనేక విజయాలు చూసే విధంగా కృప చూపమని యేసు నామములో అడుగు వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా కలుద్దాం. ఈరోజు వాక్యం ద్వారా మీరు బలపరచబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక.